Hi friends, welcome to Khajas Academy. సో ప్రీవియస్ క్లాసెస్లో మనం ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ నేర్చుకున్నాం. ఇప్పుడు అన్ని టెన్సెస్ని 12 టెన్సెస్ని కలిపి టెన్సెస్ చార్ట్ ద్వారా నేర్చుకుందాం. సో టెన్సెస్ చార్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో నేను ఒక సెంటెన్స్ని 12 టెన్సెస్ ద్వారా ఎలా రిప్రజెంట్ చేయొచ్చు చెప్తున్నాను. మీరు మిగతా వెర్బ్స్ మరియు మిగతా ప్రొనౌన్స్ యూస్ చేసి ప్రాక్టీస్ చేస్తే కనుక టెన్సెస్ అనే టాపిక్ కవర్ అయిపోతుంది. ఒకసారి టెన్సెస్ టాపిక్ కవర్ అయితే 70% ఇంగ్లీష్ మీకు గ్రామటికల్గా వచ్చేసినట్టే. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ టెన్సెస్ చార్ట్లో ఫస్ట్ది సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మనం డైలీ యాక్షన్స్కి యూజ్ చేస్తాం. డైలీ మనం ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పడానికి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యూజ్ చేస్తాం. హియర్ ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ఐ రీడ్ న్యూస్ పేపర్. అంటే నేను రోజు డైలీ న్యూస్ పేపర్ చదువుతాను. చదవను అనడానికి ఐ డోంట్ రీడ్ న్యూస్ పేపర్. ఓకే, సో రీడ్ని డోంట్ రీడ్ అంటారు. అదే చదువుతాను అనడానికి డూ ఐ రీడ్ న్యూస్ పేపర్ అంటాను. ఓకే, అదే మీరు ఏం చేస్తారు, యూ, వి, దే, హీ, షీ, ఇట్ వాటి ద్వారా ప్రాక్టీస్ చేయండి. ఇందులో కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది. హీ, షీ, ఇట్కి రీడ్కి బదులు రీడ్స్ అని వాడతాం, రైట్కి బదులు రైట్స్ అని వాడతాం, గోకి బదులు గోస్ వాడతాం. ఓకే, ఐ రీడ్ న్యూస్ పేపర్ అంటే హీ రీడ్స్ న్యూస్ పేపర్ అని అంటాం. ఐ డోంట్ రీడ్ న్యూస్ పేపర్ అంటే హీ డజంట్ రీడ్ న్యూస్ పేపర్ అంటాం. డూ ఐ రీడ్ న్యూస్ పేపర్ అంటే డస్ హీ రీడ్ న్యూస్ పేపర్ అని అంటాం. దిస్ ఇస్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సో ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఇప్పుడు జరుగుతూ ఉన్నది. ఐ ఆమ్ రీడింగ్ న్యూస్ పేపర్ నౌ. ఇప్పుడు నేను న్యూస్ పేపర్ చదువుతున్నాను. అదే నెగిటివ్ అయితే ఇప్పుడు నేను న్యూస్ పేపర్ చదవట్లేదు అంటే ఐ ఆమ్ నాట్ రీడింగ్ న్యూస్ పేపర్. ఓకే, ఇప్పుడు నేను న్యూస్ పేపర్ చదువుతున్నాను అంటే ఐ రీడింగ్ న్యూస్ పేపర్. ఓకే, సో క్వశ్చన్ కాబట్టి తో స్టార్ట్ అయింది. ఓకే, తర్వాత ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఇప్పుడే జరిగిపోయిన యాక్షన్స్ ని. ఐ హ్యావ్ రెడ్ న్యూస్ పేపర్. ఇప్పుడే నేను న్యూస్ పేపర్ చదివాను. ఐ హ్యావ్ నాట్ రెడ్ న్యూస్ పేపర్. నేను ఇంకా న్యూస్ పేపర్ ఇంకా చదవలేదు. ఓకే, హ్యావ్ ఐ రెడ్ న్యూస్ పేపర్. ఇప్పుడే న్యూస్ పేపర్ చదివానా. ఓకే, ఇప్పుడు న్యూస్ పేపర్ చదివావా అంటే హ్యావ్ యూ రెడ్ న్యూస్ పేపర్. నెక్స్ట్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఎప్పటి నుంచో ఇంకా జరుగుతూ ఉన్న యాక్షన్స్ అనమాట. ఐ హ్యావ్ బీన్ రీడింగ్ న్యూస్ పేపర్ ఫర్ 2 hours అంటే 2 గంటల నుంచి నేను న్యూస్ పేపర్ చదువుతున్నాను. నెగిటివ్ ఐ హ్యావెంట్ బీన్ రీడింగ్ న్యూస్ పేపర్. ఇంట్రాగేటివ్ హ్యావ్ ఐ బీన్ రీడింగ్ న్యూస్ పేపర్. ఓకే, సో దట్స్ ఆల్ అబౌట్ ప్రెజెంట్ టెన్స్. ప్రెజెంట్ టెన్స్ లో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఎప్పుడు జరుగుతూ ఉండే యాక్షన్స్. ప్రెజెంట్ కంటిన్యూస్ సెకండ్ది అయితే ఇప్పుడు జరుగుతున్నది. థర్డ్ది అయితే ఇప్పుడే జరిగింది. ఫోర్త్ది అయితే ఇంకా జరుగుతూ ఉంది. ఓకే, నెక్స్ట్ పాస్ట్ టెన్స్ లో సింపుల్ పాస్ట్ టెన్స్. ఐ రెడ్ న్యూస్ పేపర్ అంటే నిన్న నేను న్యూస్ పేపర్ చదివాను. ఐ రెడ్ న్యూస్ పేపర్ ఎస్టర్డే, లాస్ట్ ఇయర్, లాస్ట్ వీక్ అట్లా. నిన్న చదవలేదు అంటే ఐ డిడ్ నాట్ రీడ్ న్యూస్ పేపర్. ఓకే, సో ఫస్ట్ సెంటెన్స్ లో మనం ఐ రెడ్ న్యూస్ పేపర్ అని చదువుతాం. సెకండ్ సెంటెన్స్ లో ఐ డిడ్ నాట్ రీడ్ అని చదువుతాం. ఐ డిడ్ నాట్ రెడ్ అని చదవకూడదు, ఎందుకంటే అక్కడ డిడ్ అనేది పాస్ట్ టెన్స్ ఆల్రెడీ ఉంది కాబట్టి రీడ్ అనేది V1 గా కన్సిడర్ చేయాలి. నిన్న నేను చదవలేదు, ఐ డిడ్ నాట్ రీడ్ న్యూస్ పేపర్. నిన్న చదివానా, డిడ్ ఐ రీడ్ న్యూస్ పేపర్ ఎస్టర్డే అట్లా. ఓకే, పాస్ట్ కంటిన్యూస్. ఐ వాజ్ రీడింగ్ న్యూస్ పేపర్ అంటే నేను ఆ సమయంలో న్యూస్ పేపర్ చదువుతూ ఉన్నాను. ప్రెజెంట్ కంటిన్యూస్ అంటే ఇప్పుడు చేస్తున్నాను. పాస్ట్ కంటిన్యూస్ అంటే ఆ టైంలో అలా చేస్తున్నాను. ఐ వాజ్ రీడింగ్ న్యూస్ పేపర్. నేను ఆ టైంలో అలా చేయట్లేదు అంటే ఐ వాజ్ నాట్ రీడింగ్ న్యూస్ పేపర్. ఓకే, నేను ఆ టైంలో న్యూస్ పేపర్ చదువుతున్నానా, వాజ్ ఐ రీడింగ్ న్యూస్ పేపర్. నెక్స్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఏదైనా యాక్షన్కి ముందు జరిగిపోయిన యాక్షన్, అప్పటికే జరిగిపోయి ఉంది అది. సో ఐ హ్యాడ్ రెడ్ న్యూస్ పేపర్ బిఫోర్ ఇట్ రెయిన్డ్. వర్షం రావడానికి ముందే నేను న్యూస్ పేపర్ చదివేశాను అట్లా అనమాట. ఐ హ్యాడ్ రెడ్ న్యూస్ పేపర్. అలా చదవలేదు అంటే ఐ హ్యాడ్ నాట్ రెడ్. ఓకే, హ్యాడ్ ఐ రెడ్. దిస్ ఈస్ ఇంట్రోగేటివ్. సో నెక్స్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఐ హ్యాడ్ బీన్ రీడింగ్ న్యూస్ పేపర్ అంటే వర్షం రావడానికి ముందు ఇంతసేపటిగా ఈ పని చేస్తూ ఉన్నాను అని చెప్పడానికి. ఐ హ్యాడ్ బీన్ రీడింగ్ న్యూస్ పేపర్ ఫర్ 2 hours బిఫోర్ ఇట్ రెయిన్డ్. సో అట్లా చేయలేదు అంటే నెగిటివ్ అంటే ఐ హ్యాడ్ నాట్ బీన్ రీడింగ్. హ్యాడ్ ఐ బీన్ రీడింగ్ ఇంట్రోగేటివ్. అండ్ నెక్స్ట్ ఫ్యూచర్ టెన్స్. సింపుల్ ఫ్యూచర్ అంటే రేపు చేస్తాను. ఐ విల్ రీడ్ న్యూస్ పేపర్ టుమారో. ఐ వోంట్ రీడ్ న్యూస్ పేపర్ టుమారో. రేపు చదవను, రేపు చదువుతానా. విల్ ఐ రీడ్ న్యూస్ పేపర్.
నువ్వు చదువుతావా, విల్ యూ రీడ్ న్యూస్ పేపర్. ఓకే, సో సెంటెన్స్ స్ట్రక్చర్ అయితే ఇలాగే ఉంటాయి, కాకపోతే మీరు వాడే ప్రొనౌన్ ని బట్టి వెర్బ్ మారుతూ ఉంటుంది. యూ పెడితే ఆర్ పెట్టాల్సి వస్తుంది, ఒక్కో చోట హ్యావ్ పెట్టాల్సి వస్తుంది. హీ షీట్ పెడితే డూకి బదులు డస్ పెట్టాలి, యామ్కి బదులు ఈస్ పెట్టాలి, ఇట్లా. సో దాన్ని వెర్బ్ సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ అంటారు. ఓకే, నెక్స్ట్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. ఐ విల్ బి రీడింగ్ న్యూస్ పేపర్ అంటే రేపు ఈ టైంకి న్యూస్ పేపర్ చదువుతూ ఉంటాను. అలా చేయను. నెగిటివ్ అంటే ఐ విల్ నాట్ బి రీడింగ్ న్యూస్ పేపర్, ఐ వోంట్ బి రీడింగ్ న్యూస్ పేపర్. ఓకే, ఇంట్రోగేటివ్ విల్ ఐ బి రీడింగ్ న్యూస్ పేపర్. నెక్స్ట్ పాస్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. ఐ విల్ హ్యావ్ రెడ్ న్యూస్ పేపర్, నేను న్యూస్ పేపర్ చదివేసి ఉంటాను రేపు. నెగిటివ్ ఐ వోంట్ హ్యావ్ రెడ్ న్యూస్ పేపర్. Interrogative, will I have read newspaper? Next, future perfect continuous tense. I will have been reading newspaper for 2 hours by the time tomorrow. అంటే రేపు ఈ టైంకి నేను 2 గంటలుగా న్యూస్ పేపర్ చదువుతూ ఉంటాను. ఓకే, నెగిటివ్ ఐ విల్ నాట్ హ్యావ్ బీన్. ఇంట్రోగేటివ్ విల్ ఐ హ్యావ్ బీన్. సో దట్స్ ఆల్ అబౌట్ టెన్సెస్ చార్ట్. ఈ టెన్సెస్ చార్ట్ బాగా నేర్చుకుంటే మీకు యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ ఈ టెన్సెస్ చార్ట్ ద్వారానే ఈజీగా అర్థమైపోయేలాగా మీరు నేర్చుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.